ఇవాళ మీకు ఒక మంచి ఆవకాయ చూపిస్తానండి. ఏంటంటే అది మనం పసుపుతోటి అన్నిట్లోనూ పసుపు వాడతాం కదా. మా ఇంట్లో కొంచెం ఇంతకుముందు పసుపు వచ్చిందండి, కానీ నేను అది ఊరగాయ పెట్టుకునేంత సరిపోలేదు. అందుకని నేను చెప్పి దాన్ని మళ్ళీ మొలకలు కట్టేశాను, అంటే పెట్టానన్నమాట. మళ్ళీ మొలకలు పెట్టాను, అది మీకు వీడియో చూపించానండి నేను. మనకి అల్లం కూడా వచ్చిందండి ఇవాళ. ఆ అల్లంతో పాటు నేను షార్ట్ వీడియోలో మీకు మన ఇంట్లో వచ్చిన మామిడి అల్లాన్ని చూపించాను. పచ్చిమిర్చి కూడా మన చెట్లకు వచ్చిన పచ్చిమిర్చియేనండి. వీటన్నిటితోటి ఇవాళ మనం ఆవకాయ పెట్టుకుందామా. ఇదేంటంటే మామూలుగా మిరప్పొడి అవన్నీ వేసుకునే ఆవకాయ కాదండి. ఇది కొంచెం మనం మజ్జిగలోకి అట్లా నంచుకోవడానికి ఊర మిరపకాయలు చేసుకుంటాం కదా, ఆ టైప్ ఆవకాయ అనమాట. మనం నిమ్మరసాన్ని బాగా తీసుకొని విత్తనాలు మాత్రమే తీసి పెట్టుకుంటే సరిపోతుంది. విత్తనాలు లేకుండా నిమ్మరసాన్ని పెట్టేసుకొని మనం చూసారా, మనకి మామిడి అల్లము పసుపు రెండు ఒకేలాగా అనిపిస్తాయండి. కాకపోతే ఇది కొంచెం తెల్లగా ఉంటుంది, అది పసుపుగా ఉంటుంది. ఇవి రెండు ఒకే జాతికి చెందినవి అని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి దాని గురించి. దీంట్లో మనం బాగా నిమ్మరసంలో కలిపేసుకుంటున్నాను. పసుపు మామిడి అల్లాన్ని నిమ్మరసంలో వేసుకున్నానండి. నిమ్మరసం మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ సరిపోతుంది. నేనేంటంటే మా ఇంట్లో 2 ఉసిరికాయలు ఉన్నాయండి, ఒక 3 ఉన్నాయి ఉసిరికాయలు. నేను ఆ ఉసిరికాయలను కూడా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా ఉప్పులో ఊరితే చాలా బాగుంటాయండి. నేను పసుపుతో చేస్తున్నాను కాబట్టి నేను దీంట్లో పసుపు వేయట్లేదండి. మామూలుగా అయితే ఉప్పు పసుపు వేసుకొని ఏ దాన్నైనా కానీ మనం ఊరపెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా నేను ఇంతకుముందు చేశానండి. ఉప్పు మిరపకాయలు మనకి నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసంలో వేసి చేశాను నేను. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. వీటన్నిటితో పాటు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఇట్లా మనం 2 చేతులతో పట్టుకొని ఇట్లా ఎగరేసామంటే కిందవి పైకి పైనవి కిందకి వస్తాయి. ఎందుకంటే మనం మిర్చిని పట్టుకుంటే కొంచెం కారం ఉంటుంది కదా, అందుకోసమని చెప్పి మ్యాక్సిమం మిర్చిని తాకి చేసేదానికన్నా కూడా ఇట్లా కలపడానికి నేను ట్రై చేస్తాను. ఇలా మీరు ఎవరైనా చేసినా ఇలా చేయడం చూసినా నాకు కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇది ఎవరు చేయరని నేను అనుకుంటున్నాను. నాకైతే నేను ఎక్కడ వీడియోస్లో కూడా చూడలేదండి, నేను మాత్రమే చేస్తున్నాను అని అనుకుంటున్నాను. మేబీ ఎవరైనా చేయొచ్చేమో, నాకు కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు ఎవరు చేయరని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. ఇలాంటి వెరైటీ ఐటమ్స్ మీకు ఎవరికైనా తెలిసినా కామెంట్ చేయండి. ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత చూపిస్తాను. నేను ఇంతకుముందు పెట్టినవి కూడా చూపిస్తాను మీకు. ఇది ఓన్లీ ఒక్కొక్క ఐటెం దొరికినప్పుడు, అంటే మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయలు ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటాను. అలాగే మామిడికాయల్లో కూడా నిమ్మరసం వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. ఇలా నేను ఊరమిరపకాయలాగా మనం మజ్జిగలో వేసుకుంటాం కదా, అలా కాకుండా నిమ్మరసంలో ఉప్పు పసుపు వేసుకొని మన ఇంట్లో వచ్చినవేనండి. ఈ మిర్చి కూడాను మన చెట్లకు వచ్చిన మిర్చిని నేను వేస్ట్ చేయనండి. అంటే నేను కర్రీస్లోకి ఎక్కువ వాడను మిర్చి, అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు నేను ఇలా వేసి పెట్టుకుంటాను. అంటే ఎక్కువ 4-5 చెట్లు ఉన్నాయనుకోండి, బాగా వస్తాయి కదా మిర్చి, దాంట్లో నిమ్మరసం ఉప్పు వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూస్తూనే ఉన్నాండి ఇలాంటి మరిన్ని వంటలతో ట్రెండింగ్స్.